బహుళార్థక సాధక ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో కేంద్ర బృందం ఈరోజు పరిశీలించింది. శ్రీశైలం జలాశయానికి చేరుకున్న కేంద్ర బృందం వ్యూ పాయింట్ వద్ద సమీక్షా సమావేశాన్ని నిర్వహించి డ్యాంను పరిశీలించారు. శ్రీశైలం డ్యాం స్థితిగతులు, 2009 సంవత్సరంలో భారీ వరద కారణంగా డ్యాం భద్రత, డ్యాం దిగువ భాగాన భారీగా ఏర్పడిన గొయ్యిపై వివరాలు తీసుకున్నారు. డ్యాంకు సంబంధించిన మరమ్మతులు, గత కమిటీల నివేదికలు వంటి విషయాలను డ్యాం చీఫ్ ఇంజనీరింగ్ కబీర్ బాషాతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంది. వచ్చే వర్షాకాలం నాటికి ఈ 2 నెలల్లో మరమ్మతులను చేపట్టి డ్యాంను భద్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. శ్రీశైల జలాశయం వద్ద తాజా పరిస్థితిపై మెగా9 టీవీ కరెస్పాండెంట్ శ్యామ్. శ్రీశైల జలాశయానికి 1998, 2009లో భారీ వరద వచ్చిన పరిస్థితి మీకు తెలిసిందే. అయితే ఈ 2009 వచ్చిన ఈ వరదల ముఖ్యంగా 24 లక్షల వరద నీరు రావడంతో 12 క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు నాగార్జున సాగర్ జలాశయాలకు నీటిని పంపించిన పరిస్థితి ఉంది. అయితే ఈ 12 క్రస్ట్ గేట్లను ఒక్కొక్కటి ముఖ్యంగా 60 అడుగుల పొడవు, అలాగే వెడల్పు 55 అడుగుల వెడల్పుతో ముఖ్యంగా ఈ యొక్క 60 అడుగుల ఎత్తు పైకెత్తితే మొత్తం సుమారుగా 14 లక్షల నీటి ప్రవాహాన్ని మనం చవి చూడాల్సింది. అయితే మనం చూడొచ్చు ఇక్కడ శ్రీశైల జలాశయాన్ని కింద దిగువ భాగం ఉన్న ఆ ఏరియాను కూడా ప్లంజ్ పూల్ అంటారు. ముఖ్యంగా ఈ శ్రీశైల డ్యాం క్రస్ట్ గేట్లను ఎత్తినప్పుడు ఆ దివకు జారి ప్లంజ్ పూల్ నుంచి పైకి లేచి ఎగిసిపడి కిందకు దిగుతుంది. అయితే ఈ క్రమంలో భారీగా వచ్చిన వరద నీరు కారణంగా సుమారు ఒక 100 అడుగుల నుంచి 180 అడుగుల మేర ఈ యొక్క భారీ గొయ్యి ఏర్పడిందని ఇక్కడ ఇప్పుడే పూర్వం అంచనా వేశారు. అయితే పలుసార్లు నిపుణుల బృందం వచ్చి ఇక్కడ డ్యాం పరిస్థితిని చాలాసార్లు ఇక్కడ పరిశీలించిన పరిస్థితి ఉంది. అదే గవర్నమెంట్ కూడాను పలుసార్లు ఈ యొక్క నివేదికలను సమర్పించారు. అయితే ఇంతవరకు కూడాను ఎటువంటి పనులు నోచుకుపోవడం ఈ యొక్క డ్యామ్ యొక్క దుస్థితిని కూడా చెప్పుకోవచ్చు. పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, నిర్లక్ష్యం వహించడంతోనే గత ప్రభుత్వాలు దీనిని ఈ డ్యామ్ పరిస్థితిని ఇలా ఇరు రాష్ట్రాలకు ఈ యొక్క అన్నపూర్ణగా ఉన్న ఈ యొక్క శ్రీశైల జలాశయాన్ని ఇక్కడ విస్మరించడము, నిర్లక్ష్యం చేయడము చాలా ఘోరమైన పరిస్థితి అని కూడా ఇక్కడ రైతులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున ఈ యొక్క డ్యామ్ విషయంలో వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క శ్రీశైల జలాశయాన్ని 1982లో జాతికి అంకితం చేశారు. ముఖ్యంగా త్రాగు, సాగు అవసరాలే కాకుండా విద్యుత్ శక్తి ఉత్పత్తిని కూడా చేసేందుకు కూడాను పెద్ద ఎత్తున చేశారు. ఈ యొక్క 1982 తర్వాత ఈ యొక్క 11 సంవత్సరాలకు ఒకసారి నీటి సామర్థ్యాన్ని తెలుసుకునే విధంగా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ నివేదికలు ఇస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క డ్యామ్ నిర్మాణం అప్పుడు 308 టీఎంసీలు ఉన్న ఈ యొక్క నీటి సామర్థ్యము ఇప్పుడు 260 టీఎంసీలు, అంటే 11 సంవత్సరాల తర్వాత ఈ డ్యామ్ యొక్క పరిస్థితిని అంచనా వేస్తారు. ఈ 11 సంవత్సరాలు అప్పుడు 260 టీఎంసీలుకి దిగిపోయింది. అలాగే మొన్న ఇంకోసారి ఈ యొక్క నివేదికను సమర్పించినప్పుడు దాని విషయాల్లో 215 టీఎంసీలకి పడిపోవడంతో ఈ యొక్క శ్రీశైల జలాశయం యొక్క ఈ సామర్థ్యం పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ తరుణంలో ఈ యొక్క శ్రీశైల డ్యామ్ ఆ ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన ఈ యొక్క గొయ్యి కారణంగా ఈ యొక్క డ్యామ్ భద్రతకే పెనుముప్పుగా తయారైందని ఇక్కడ NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ సంబంధించి ఒక బృందం ఇక్కడికి ఈరోజు పరిశీలన చేయడానికి ఇక్కడికి వచ్చింది. అయితే గత 3 రోజులుగా ఈ యొక్క పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యంగా ఒక ప్రధాన కార్యదర్శి, విజయవాడలో ప్రధాన కార్యదర్శితోనూ, అలాగే డ్యామ్ యొక్క ఉన్నత అధికారులతో, అదేగాక ఈ ఇరిగేషన్ సంబంధించిన ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దానిలో భాగంగా ఈ మేజర్ ప్రాజెక్టులకు సంబంధించి ఎటువంటి నిధులు కేటాయిస్తున్నారు, అలాగే ఏ రకమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, ప్రజెంట్ శ్రీశైల డ్యామ్ పరిస్థితిలో ఈ యొక్క క్రస్ట్ గేట్ల పరిస్థితి ఎలాగ ఉంది, స్థితిగతులు ఎలాగ ఉన్నాయి, డ్యామ్ యొక్క కింద ఈ యొక్క కాంక్రీట్ సంబంధించి ఏమైనా దెబ్బతిన్నాయా, స్టాప్ లాక్ ఎలిమెంట్స్, అలాగే క్రస్ట్ గేట్లు మరమ్మతులకు గురైతే దానికి సంబంధించిన చర్యలు ఏంటి. అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు డ్యామ్ మొత్తం కూడా పైన కూడా ఈ రోపు సావచ్చు, ఆ యొక్క
డ్యామ్ క్రస్ట్ గేట్లు సంబంధించి శాండ్ బ్లాస్టింగ్ చేస్తారు. ఆ శాండ్ బ్లాస్టింగ్ పరిస్థితి అయ్యే ఉంది. ఇంకా ఒక నెల కానీ 2 నెలల్లో ఈ యొక్క సాధారణ మరమ్మతులు అయ్యే కాకుండా ముఖ్యంగా ఈ ప్లంజిబుల్ సంబంధించి కింద ఎంత ఈ యొక్క గొయ్యి ఏర్పడింది, ఆ గొయ్యి ఎంత లోతు ఉంది, దానివలన ఈ యొక్క డ్యామ్ పునాదికి ఎటువంటి నష్టం కలుగుతుంది, ఆ తర్వాత డ్యామ్ ఎంతకాలం వరకు ఇది ఉంటుంది అన్న కొన్ని జాగ్రత్త చర్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ కమిటీ ఈ యొక్క సూచన సలహాలు చేస్తుంది. ఈరోజు మధ్యాహ్నమే ఇక్కడ వ్యూ పాయింట్ వద్ద ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నిర్వహణలో పలు సూచనలు, పలు అభిప్రాయాలను ఇక్కడ ఉన్న చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా కూడా వాళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. అయితే ఏదైనప్పటికీ ఇది రెండోసారి మళ్ళీ ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తదు రీతిలో ఈ యొక్క నిర్ణయాలను తీసుకొని వీళ్ళంత త్వరగా డ్యామ్కి ఈ యొక్క మరమ్మతుల పనులు చేస్తే ఇక శ్రీశైల అన్నపూర్ణంగా ఉన్న బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన శ్రీశైల జలాశయాన్ని కాపాడిన వారవుతారని ఇక్కడ ప్రజలు కానీ రైతులు కానీ అంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజుతో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.